సంస్థ ప్రతిపాదించిన ఆర్థిక సంవత్సరం 26-27 రిటైల్ సరఫరా వ్యాపారం కొరకు సమగ్ర ఆదాయ ఆవశ్యకత ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకోవాల్సిందిగా ప్రార్థించున్నాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు అందరికీ. సార్, ఇప్పుడు ఏపీఎస్పీడీసీఎల్ సిఎండి గారు ఆర్ఏఆర్ టారిఫ్ ప్రపోజల్ సమర్పిస్తారు సార్. అందరికీ నమస్కారం. ఆర్థిక సంవత్సరం 2026-27కి సంబంధించి రిటైల్ సరఫరా వ్యాపారం కొరకు సమగ్ర ఆదాయ ఆవశ్యకత మరియు టారిఫ్ ప్రతిపాదనలు వ్యక్తిగతంగా మరియు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణకు ఇచ్చేసిన ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి అధ్యక్షుల వారికి, సభ్యులకు, అధికారులకు, ప్రభుత్వ ప్రతినిధులకు, అభ్యంతరదారులకు, వినియోగదారులకు, పత్రికా విలేకరులకు, విద్యుత్ సంస్థల అధికారులకు స్వాగతం, సుస్వాగతం. ఏపీఎస్పీడీసీఎల్ పరిధి మరియు నెట్వర్క్ వివరాలు: మొత్తం 9 జిల్లాల్లో ఎస్పీడీసీఎల్ కవర్ అవుతుందండి. పార్లమెంట్ నియోజకవర్గాలు 9, అసెంబ్లీ నియోజకవర్గాలు 63, మండలాలు 290, ఆపరేషన్ సర్కిల్ 9, ఆపరేషన్ డివిజన్ 33, ఆపరేషన్ సబ్ డివిజన్ 108, సెక్షన్స్ 410, విద్యుత్ రెవెన్యూ కార్యాలయాలు 76, 33/11 kV సబ్స్టేషన్స్ 1631, 880 33 kV ఫీడర్స్, 6909 11 kV ఫీడర్స్, 1,53,252 కిలోమీటర్ల ఎల్టీ లైన్స్, 7,60,145 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్, మొత్తం ఎల్టీ అండ్ హెచ్టీ కనెక్షన్స్ వినియోగదారులు 75 లక్షల మంది, వ్యవసాయ వినియోగదారులు 12.37 లక్షలు. 25-26 నవంబర్ వరకు ఎల్టీ అండ్ హెచ్టీ అమ్మకాలు ఆదాయం: విద్యుత్ సరఫరా డిస్కమ్ మొత్తం 19,920.42 మిలియన్ యూనిట్స్. అందులో ఎల్టీ మీటర్ అమ్మకాలు 6,200, ఎల్టీ వ్యవసాయ అమ్మకాలు 4,806, మొత్తం ఎల్టీ అమ్మకాలు 11,006 మిలియన్ యూనిట్స్. హెచ్టీ మొత్తం అమ్మకాలు 7,284 మిలియన్ యూనిట్స్. ఎల్టీ హెచ్టీ మొత్తం అమ్మకాలు 18,291 మిలియన్ యూనిట్స్. ఎల్టీ నుంచి వస్తున్న మొత్తం ఆదాయం 4,225 కోట్లు, హెచ్టీ మొత్తం ఆదాయం 6,600 కోట్లు, మొత్తం ఆదాయం ఎల్టీ అండ్ హెచ్టీ కలిపితే 10,826.34 కోట్లు. విద్యుత్ పంపిణీ నష్టాలు 2001లో 26.84% నుండి 2025-26 నవంబర్ నాటికి 8.18% తగ్గించడమైంది. ప్రభుత్వం అందిస్తున్న టారిఫ్ సబ్సిడీ ఆర్థిక సంవత్సరం 2004-05 334 కోట్ల రూపాయల నుండి 2025-26 ఆర్థిక సంవత్సరానికి 5,260.21 కోట్లకు పెరగడం అయినది. 2025-26 మరియు 26-27 సంవత్సరంలో డిస్కంలలో ఆచరణలో ఉన్న ప్రాజెక్టులు: ఆర్డిఎస్ఎస్ పథకం సదరన్ డిస్కమ్ పరిధిలో ఫేజ్ 1లో విద్యుత్ పంపిణీ వ్యవస్థ మౌలిక సదుపాయాలు మరియు విద్యుత్ పంపిణీ నష్టాల నివారణ కొరకు 4,676 కోట్లు, అలా ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ల ఏర్పాట్ల కొరకు 1,658 కోట్ల ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదించడం జరిగింది. ఈ పథకం కింద 3,015 11 kV మిక్స్డ్ లోడ్ ఫీడర్స్ నుంచి వ్యవసాయేతర లోడ్ విభజించుటకు, అలాగే 74 33 kV ఓవర్లోడ్ ఫీడర్లు విభజన చేయుటకు మంజూరు చేయబడింది. 2025-26 డిసెంబర్ వరకు 2,735 కోట్ల వ్యయంతో 1,180 11 kV వ్యవసాయేతర లోడ్ ఫీడర్లు వేరు చేయడం, 25 33 kV ఓవర్లోడ్ ఫీడర్లు విభజించడం జరిగింది. అదనంగా 425 11 kV మిశ్రమ లోడ్ ఫీడర్ల నుండి వ్యవసాయేతర లోడ్ విభజించుటకు 881 కోట్లతో పనులు అవార్డు చేయడం జరిగింది. ఫేజ్ 2లో ఆధునీకరణ, స్కాడా, యూజీ కేబుల్, నూతన సబ్స్టేషన్ నిర్మాణాల కోసం 10,413 కోట్లతో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతిపాదనలు పంపించడం జరిగింది. ఈ పథకం ద్వారా ఎస్పీడీసీఎల్లో రానున్న 20 సంవత్సరాలకు నిరంతరం మరియు నాణ్యమైన విద్యుత్ అందించడంలో ముందంజలో నిలుస్తుంది. పిఎం కుసుమ్ కాంపోనెంట్ సి ఫీడర్ స్థాయి సౌరీకరణ పథకం కింద డిస్కమ్ పరిధిలో 572 ఫీడర్ల పరిధిలో 135,346 మరియు రెస్కో కుప్పం పరిధిలో 130 ఫీడర్ల పరిధిలో 32,106 వ్యవసాయ పంప్సెట్ల సౌరీకరణ కోసం పిఎం కుసుమ్ కాంపోనెంట్ సి కింద 610 మెగావాట్లు, 141 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్లను వెండర్ నెలకొల్పు పనులు చేపట్టబడుచున్నవి. ఈ ప్రాజెక్టు నందు ఉత్పత్తి అయ్యే విద్యుత్తును 25 ఏళ్ల పాటు ₹3.09 యూనిట్కి కొనుగోలు చేయటానికి ఒప్పందాలు కూడా కుదిరినవి మరియు గౌరవ కమిషన్ వారు ఈ ప్రతిపాదన ఆమోదించినారు. ఎస్సీ/ఎస్టీ వినియోగదారులకు సోలార్ రూఫ్ టాప్ కింద పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన యుఎల్ఏ మోడల్ ద్వారా 200 యూనిట్ల వరకు వినియోగించే ఎస్సీ మరియు ఎస్టీ వినియోగదారులకు 2 KWP ప్రకారం 2,07,836 సర్వీసులకు 415
68 ఎండబ్ల్యూపీ కెపాసిటీతో ఏపీ ఎస్పీడీసీఎల్ పరిధిలో సోలార్ రూఫ్ టాప్లు అమర్చడం పనులు ప్రారంభమయ్యాయి. ఇందులో 1247 కోట్లు కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. 1113 కోట్లు విద్యుత్ సంస్థ నాబార్డు రుణాల ద్వారా సమకూర్చుకుంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ వినియోగదారులకు ఇస్తున్న సబ్సిడీ ద్వారా ఈ రుణాలను తిరిగి చెల్లించడం జరుగుతుంది. ఇవి కాకుండా ఎస్పీడీసీఎల్లో చేపట్టిన ముఖ్యమైన కార్యక్రమాలు కరెంటోల జనబాట. ఏపీ ఎస్పీడీసీఎల్లో మొదటిసారిగా ప్రతి మంగళవారం, శుక్రవారం ఈ కరెంటోల జనబాట కార్యక్రమాన్ని విద్యుత్ వినియోగదారుల సమస్య గుర్తింపు మరియు పరిష్కారానికి జరపబడుచున్నది. వెబ్ మరియు ఆండ్రాయిడ్ మొబైల్ అప్లికేషన్ ద్వారా క్షేత్రస్థాయి సర్వే సమయంలో డిపార్ట్మెంట్ సిబ్బంది కోసం ఈ కరెంటోల జనబాట రూపొందించబడింది. ఇది సమర్థవంతమైన వినియోగదారుల సంప్రదింపులు, సమస్యల గుర్తింపు మరియు పరిష్కారానికి తోడ్పడుతుంది. మొబైల్ యాప్ ద్వారా సిబ్బంది లాగిన్ అవ్వడానికి మరియు వినియోగదారుల ఫిర్యాదులు రికార్డ్ చేయడానికి, విద్యుత్ సమస్యల స్థితిని క్షేత్రం నుండి నేరుగా సమీకరించడానికి అనుమతిస్తుంది. ఈ డేటా రియల్ టైంలో డిస్కమ్ డేటాబేస్లో నిల్వ చేయబడుతుంది. ఈ యాప్ను ఉపయోగించి సెక్షన్ అధికారి, ఓఎండ్ఎం సిబ్బంది తనిఖీ సమయంలో గుర్తించిన విద్యుత్ సరఫరాల అంతరాయాలు, మీటర్ల లోపాలు, లైన్ సమస్యలు, వోల్టేజ్ హెచ్చుతగ్గులు, బిల్డింగ్ సంబంధించి సమస్యలు మొదలైన లోపాలు నమోదు చేయవచ్చు. ఈ అప్లికేషన్ జీపీఎస్ ఆధారిత లొకేషన్ ట్యాగింగ్ మరియు ఇమేజ్ క్యాప్చరింగ్ చేయబడుతుంది. తద్వారా లోపాలను సరిచేసి నాణ్యమైన మరియు సురక్షితమైన విద్యుత్ సరఫరాకు ఉపకరిస్తుంది. ఇది కాకుండా డైలీ యువర్ సీఎండి అనే కార్యక్రమం ఏపీ ఎస్పీడీసీఎల్ పరిధిలో వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులను సీఎండి గారు నేరుగా స్వీకరించే విధానాన్ని ప్రతి సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు అమలు చేస్తున్నాం. ఫిర్యాదుల పరిష్కారాన్ని వేగవంతం చేయడానికి ప్రతి సర్కిల్కు సీజీఎం కేడర్లో ఒక ప్రత్యేక నోడల్ అధికారిని కూడా నియమించడం జరిగింది. డైలీ యువర్ సీఎండి కార్యక్రమం సమయంలో స్వీకరించిన ఫిర్యాదులు నమోదు చేయడానికి ఒక ఐటీ అప్లికేషన్ కూడా అభివృద్ధి చేయబడింది. దీని ద్వారా నమోదు చేసిన ఫిర్యాదులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించబడతాయి. నోడల్ అధికారి ఫిర్యాదును నమోదు చేసిన వెంటనే పరిష్కరించిన తర్వాత వినియోగదారులకు ఎస్ఎంఎస్, వాట్సాప్ సందేశం పంపే విధానం త్వరలో అమల్లోకి తీసుకురాబడుతుంది. ఈ కార్యక్రమంలో 3/11/2025 నుంచి 5/1/2026 వరకు 566 ఫిర్యాదులు రాగా 307 ఫిర్యాదులను పరిష్కరించడం జరిగింది. 125 పరిష్కార క్రమంలో ఉన్నాయి. మిగిలిన వినియోగదారులు సరైన సమాచారం ఇవ్వనందువల్ల మరియు పాలసీ పరంగా కొన్ని పెండింగ్లు ఉన్నాయి. ఇవి కాకుండా లైన్ క్లియరెన్స్ బ్రేక్డౌన్ కోసం వినియోగదారులకు ఎక్కడైనా అంతరాయాలు కలిగితే వాళ్ళకి ముందే సమాచారం ఇవ్వడం కోసం 11 kV ఫీడర్స్లో ఎక్కడైనా అంతరాయం కలిగితే వారికి ఒక ఎస్ఎంఎస్ పంపించే విధంగా కూడా ఒక ఐటీ అప్లికేషన్ని డెవలప్ చేసి ఇక్కడ ఆటోమేటిక్ ఎస్ఎంఎస్ అలర్ట్ అన్నది చేయటం జరిగింది. 1912 కస్టమర్ కేర్ సెంటర్ కాల్ సెంటర్కి ఎవరైనా కాల్ చేయొచ్చు వినియోగదారులు ఫిర్యాదుల ద్వారా. వీటి ద్వారా ట్రాన్స్ఫార్మర్, విద్యుత్ సరఫరా, పోల్స్, వోల్టేజ్, లైన్స్, మీటర్, బిల్డింగ్, విజిలెన్స్ ఇలా ఏవి సంబంధించిన సమస్యలైనా సరే కాల్ చేసిన వెంటనే అవి ఏపీ ఎస్పీడీసీఎల్ వాట్సాప్, ఏపీ గవర్నమెంట్ వాట్సాప్ ద్వారా ఫిర్యాదు మీరు చేసుకోవచ్చు. ఫిర్యాదు వచ్చిన వెంటనే క్షేత్రస్థాయిలో ఉన్న సిబ్బంది వాటిని సరిచేసి తర్వాత వినియోగదారులకు అభిప్రాయ సేకరణకు ఒక ఫీడ్బ్యాక్ కాల్ కూడా పంపబడుతుంది. 2026-27 సంవత్సరం కొరకు ఆర్థిక ఆవశ్యకత, అగ్రిగేట్ రెవెన్యూ రిక్వైర్మెంట్ మరియు టారిఫ్ ప్రతిపాదనలు. సో ఈ డిస్కమ్ పరిధిలో 2026-27 అమ్మకాలు, ఆదాయ అంచనాలు, గృహ వినియోగం, వాణిజ్యాలు, ఇతరాలు, పరిశ్రమలు, ఇన్స్టిట్యూషనల్, వ్యవసాయ ఆధారిత వీటికి సంబంధించి ఎల్టీ మొత్తం 17,924 మిలియన్ యూనిట్ల అమ్మకాలుగా ఒక అంచనా వేయటం జరిగింది. దీనికి సంబంధించిన ఆదాయం 6,075 కోట్లు ఆదాయం అని చెప్పి అంచనా వేయటం జరిగింది. అలాగే హెచ్డికి సంబంధించి గృహ వినియోగం, వాణిజ్యం మరియు ఇతరాలు, పరిశ్రమలు, ఇన్స్టిట్యూషనల్, వ్యవసాయం సంబంధిత రిస్కులు వీటన్నిటి నుంచి 11,399.92 మిలియన్ యూనిట్ల అమ్మకాలుగా అంచనా వేయటం జరిగింది. దీనికి సంబంధించిన ఆదాయం 9,779.29 కోట్ల రూపాయలుగా అంచనా వేయటం జరిగింది. ఈ విధంగా మొత్తం ఎల్టీ అండ్ హెచ్టీ కలిపితే 29,324.16 మిలియన్ యూనిట్ల అమ్మకాలు, 15,854.37 కోట్ల ఆదాయం ఈ విధంగా అంచనా వేయటం జరిగింది. ఆర్థిక సంవత్సరం 26-27 సంబంధించి రిటైల్ సరఫరా వ్యాపారానికి మొత్తం అగ్రిగేట్ రెవెన్యూ రిక్వైర్మెంట్ ఆదాయ ఆవశ్యకత చూస్తే ట్రాన్స్మిషన్ వ్యయం, ఎస్ఎల్డిసి వ్యయం, డిస్ట్రిబ్యూషన్ వ్యయం, పీజీసీఎల్ ఖర్చు, యుఎల్డిసి ఖర్చు, నెట్వర్క్ మరియు ఎస్ఎల్డిసి ఖర్చు, విద్యుత్ కొనుగోలు సేకరణకు అయ్యే ఖర్చు, రిటైల్ సరఫరా వ్యాపారానికి ఆపాదించబడిన పంపిణీ ఖర్చు, వినియోగదారుల సెక్యూరిటీ డిపాజిట్ మీద వచ్చే వడ్డీ, సప్లై దానికి అయ్యే ఖర్చు, సప్లై మార్జిన్, వర్కింగ్ క్యాపిటల్ వడ్డీ, మొండి బకాయిలకు సదుపాయం, N-2 సంవత్సరం నియంత్రించలేని అంశాల విధింపు, ఏపీ జెన్కో ఆర్డర్ యొక్క పెన్షన్ బాండ్లపై అదనపు వడ్డీ, ఎఫ్పిపిసిఏ ఆర్థిక సంవత్సరం 2024-25 సంవత్సరం సర్దుబాటు, ఆర్థిక సంవత్సరం 25-26 సంబంధించి ఆర్ఎస్టీ ఆర్డర్లో ఏపీ వ్యయం సర్దుబాటు, ఇతర వ్యయం, సరఫరా ఎక్స్పెండిచర్ ఇవన్నీ కలిపితే మొత్తం 17,836.51 కోట్ల రూపాయలుగా అంచనా వేయటం జరిగింది.
మొత్తం రాబడి అవసరం 23,777.87 కోట్ల రూపాయలు కావాలని చెప్పి అంచనా వేయటం జరిగింది. ఈ ఈ 26-27 సంవత్సరం ఆర్థిక సంవత్సరం సంబంధించిన రెవెన్యూ లోటు చూస్తే సమగ్ర ఆదాయ ఆవశ్యకత 23,777.87 కోట్లు, ప్రస్తుత టారిఫ్ నుంచి రాబడి 15,854.37 కోట్లు, క్రాస్ సబ్సిడీ గ్రిడ్ సపోర్ట్ సర్చార్జ్ నుంచి వచ్చే రాబడి 189.65 కోట్లు, ప్రతిపాదిత ఫుల్ కాస్ట్ టారిఫ్ ద్వారా రాబడి 7,733.85 కోట్లు, అదనపు సర్చార్జ్ నుంచి రాబడి లేదు, ఆర్ఈసి నుంచి రాబడి లేదు. ఈ మొత్తం రాబడి 23,777.87 కోట్ల రూపాయలుగా అంచనా వేయటం, ఈ రెవెన్యూ లోటు మొత్తం రాబడి అంచనా వేయటం జరిగింది. ఈ ఆర్థిక సంవత్సరం 2026-27 సంవత్సరం టారిఫ్ ప్రతిపాదనలు ఇప్పుడు సిపిడిసిఎల్ సిఎండి గారు చెప్పినట్టుగా లో టెన్షన్ టైమ్ ఆఫ్ డే సమయాలు అన్నీ కూడా ఈ విధంగా నిర్ణయించడం జరిగింది. సో వాణిజ్యానికి పీక్ 6 నుంచి 20 సాయంత్రం 6 నుంచి 10 గంటలు ఉంటే సాయంత్రం 7 నుంచి 11 వరకు కూడా కొత్త ప్రతిపాదనలు అన్నది అంత ఫీడ్బ్యాక్ తీసుకుని అది చేయటం జరిగింది. అలాగే పరిశ్రమలు కూడా సూచించిన విధంగా చేయటం జరిగింది. టారిఫ్ ప్రతిపాదనలు కానీ టైమ్ ఆఫ్ డే, అలాగే హై టెన్షన్ టైమ్ ఆఫ్ డే, వాణిజ్యం, పరిసరాలు అన్ని కేటగిరీస్, గ్రీన్ పవర్, హోర్డింగ్స్కి, ఫంక్షన్ హాల్, ఆడిటోరియంస్, స్టార్టప్ పవర్, వాణిజ్యం 5 కేటగిరీ 2A, ఈ విధంగా ప్రతి కేటగిరీ కూడా సూచించిన విధంగా కొత్త ప్రతిపాదనలు అన్నది ఇవ్వటం జరిగింది. ఇంటి పైకప్పు పైన సౌర విద్యుత్ పలకలు అమర్చే అక్కడ నికర వినియోగానికి సంబంధించి మాత్రం టెలిస్కోప్ బిల్డింగ్ నుంచి నాన్ టెలిస్కోప్ బిల్డింగ్ విధానానికి మార్చడం జరిగింది. ఈ విధంగా ఆర్థిక సంవత్సరం 2025-26లో ఆమోదించిన టారిఫ్ ధరలకు సంబంధించి ఇతర నిబంధనలు మరియు షరతులు యథావిధిగా వర్తించబడతాయని చెప్పి తెలియజేస్తున్నాను. ఆర్థిక సంవత్సరం 2026-27కి వర్తించే ప్రతిపాదిత క్రాస్ సబ్సిడీ సర్చార్జ్ కూడా ఇందా సిఎండి సిపిడిసిఎల్ చెప్పినట్టుగానే టౌన్షిప్లు, కాలనీలు, వాణిజ్యాలు, స్టార్టప్ పరిశ్రమలు ఇలా అన్ని కేటగిరీస్ కూడా ఈ విధంగా సూచించడం జరిగింది. విద్యుత్ సంస్థ తరపున ప్రార్థన, గౌరవ విద్యుత్ నియంత్రణ మండలి వారు ఇస్తున్న మార్గదర్శకాలను, నిర్దేశకాలను ఈ విద్యుత్ సంస్థ ఎల్లప్పుడూ పాటించున్నది. ఈ సంస్థ ఎల్లప్పుడూ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడానికి కృషి చేస్తుందని తెలియజేస్తున్నాం. గౌరవ కమిషన్ వారి ముందు ఉదహరించిన వాస్తవాలను పరిశీలించి సంస్థ ప్రతిపాదించిన ఆర్థిక సంవత్సరం 2027కు రిటైల్ సప్లై వ్యాపారం కొరకు సమగ్ర ఆదాయ ఆవశ్యకత టారిఫ్ ప్రతిపాదనలు పరిగణలోకి తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అందరికీ. నెక్స్ట్ సిఎండి ఏపీఈపీడీసీఎల్ విశాఖపట్నం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారి నివేదికను సమర్పిస్తారు. సిఎండి ఈపీడీసీఎల్. సార్, గుడ్ మార్నింగ్.